Hi all, welcome to my channel Study with Vobulamma. Today we will discuss about the real numbers. Real numbers, the set of rational and irrational numbers together are called real numbers. Rational numbers ని p by q ఫామ్లో డిఫైన్ చేస్తామండి. -3/4, -1.5, 1, 0.7, 1.322 మిక్స్డ్ నెంబర్స్ ఫామ్లో ఉంటుందండి. రేషనల్ నెంబర్స్ ఇంటీజర్స్ జెడ్తో డిఫైన్ చేస్తామండి. నెగిటివ్ నెంబర్స్ 0, పాజిటివ్ నెంబర్స్ ఆన్ -2, -1, 0, 1, 2, 3 సంథింగ్ అలా ఇన్ఫినిటీ నెంబర్స్తో ఉంటుందండి. ఓల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 0 అండ్ సాన్ 1, 2, 3, 4 అండ్ సాన్ ఎనీ నెంబర్స్. ఓల్ నెంబర్స్ని డబ్ల్యూతో డిఫైన్ చేస్తామండి. న్యాచురల్ నెంబర్స్ ఎన్. న్యాచురల్ నెంబర్స్ని ఎన్ లెటర్తో డిఫైన్ చేస్తాము. Start with 1, 2, 3, 4 and so on numbers. Irrational number means pi, √2, √3, √10, √12, √14, √15 సంథింగ్ ఇలా ఈ ఫామ్లో ఉండే వాటన్నిటి ఇర్రేషనల్ నెంబర్స్ అంటారండి. ఈ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఉండే వాటిని మనము రియల్ నెంబర్స్ అంటామండి. నెక్స్ట్ టాపిక్స్ చెప్పుకుందాము. ఎగ్జాంపుల్ 1 అండి. ఫైండ్ ద ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ 6 and 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి మనం ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఓకే, ఇన్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ 6 and 20. 6 ఎక్కడ మల్టిప్లై అవుతుందండి? 2 into 3. 2 power 1, 3 power 1 అంటే ఇక్కడ స్క్వైర్ క్యూబ్ అలా ఏం లేకుండా 1 ఉన్నట్టు కదండి. 2 power 1. 20 ఎలా మల్టిప్లై చేసుకోవచ్చు? 2 into 2 into 5. 2 2 4 4 5 20. 2 టైమ్స్ వచ్చింది కదండి. 2 స్క్వేర్ ఇంటూ 5 power 1. యూ కెన్ ఫైండ్ హెచ్సిఎఫ్. 620 ఈక్వల్స్ టు 2. అంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి 620కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఎలా? మన ఇచ్చిన 2 నెంబర్స్కి ఏదైతే కామన్గా ఉంటుందో అది హెచ్సిఎఫ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 6 2 into 3, 2 3s are 6. ఇక్కడ ఏముంది చూడండి, 20, 2 into 2 into 5 కదా. 2 into 2 4, 4 into 5 20. అంటే ఈ 6లో 20లో 1 2 ఒక్క 2 అనేది కామన్గా ఉంది కదా. అంటే వాటిని హెచ్సిఎఫ్ అంటారండి. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అంటే ఎన్ని మనకి ఇచ్చిన నెంబర్స్లో మనం వేటితో మల్టిప్లై చేస్తామో ఆ నెంబర్స్ అన్నిట్లో కామన్గా ఉండే నెంబర్ని హెచ్సిఎఫ్ అంటారండి. నెక్స్ట్ ఎల్సిఎం 620. ఎల్సిఎం అంటే ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తారండి. ఇక్కడ కామన్గా ఉన్న 2 ఒకటి, మిగిలినవి అన్ని అంటే ఇక్కడ రెండిట్లో కామన్గా 2 ఉంది కదా. ఈ 2 రిమైనింగ్ ఏముంది? 3 into 2 into 5. అంటే కామన్గా వచ్చిన హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్ని ఒకటే తీసుకుంటాము. అంటే ఎన్ని నెంబర్స్ అన్నా రానివ్వండి, అది ఒకటిగా తీసుకుంటాం. దానిని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటాం. చూడండి, హెచ్సిఎఫ్ 6, 20 ఈక్వల్స్ టు దీనికి ఏముందంటే హెచ్సిఎఫ్ కామన్గా 2. ప్రోడక్ట్ ఆఫ్ ది స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్ ద నెంబర్స్. అంటే ఇచ్చిన నెంబర్స్లో ఏదైతే ఏమంటారు ప్రోడక్ట్స్ చాలా అంటే రెండిట్లో కామన్గా ఏ నెంబర్ అయితే ఉంటుందో వాటిని హెచ్సిఎఫ్గా మనం డినోట్ చేస్తాము. ఎల్సిఎం 620, 2 స్క్వేర్ ఇంటూ 3 into 5. ప్రోడక్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నెంబర్స్. అంటే ఈ రెండింటికి కామన్గా తీసే ఎల్సిఎం అండి. ఎల్సిఎం చూపిస్తాను చూడండి ఎలా చేయాలో. 6 20 2తో మల్టిప్లై అవుతుంది కదా. 2 3 6, 2 1 2 10, 2 times 20. చూడండి, ఇది 2తో చేస్తాము. 2తో 3 మల్టిప్లై కాదు కదండి. 2 2 5 10. చూడండి ఎల్సిఎం ఏమొచ్చింది? 2 into 2 into 3 into 5. సో 2 into 3 into 5 ఎల్సిఎం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి.
ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 96 అండ్ 404 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. హెన్స్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. ఇచ్చిన నెంబర్స్కి హెచ్సిఎఫ్ అనేది కనుక్కోమంటున్నాడు అండ్ ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 96 అండ్ 404. చూడండి, 96 ఎల్సిఎం చేద్దాం. 96 2తో మల్టిప్లై 2 4 8 రిమైనింగ్ 1 1 6 2 8 16 2 2 2 4 2 4 2 4 8 24 2తో రిమైనింగ్ 12 అండ్ రిమైనింగ్ 2 1 2 2 2 4 12. దీనికి ఎల్సిఎం 2 2 6 12 2 6 3 మల్టిప్లై. నెక్స్ట్ 3తో 3 1 3 మల్టిప్లై. చూడండి, 96కి ఎల్సిఎం ఆఫ్ 96 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 2 పవర్ 5 ఇంటూ 3. వీటికి టోటల్గా ఏమొచ్చిందండి 2 పవర్ 5 ఇంటూ 3 వచ్చింది ఎల్సిఎం. నెక్స్ట్ అండి 404కి 404 2 మల్టిప్లై 2 2 4 2 0 0 2 2 4 202 ఎల్సిఎం 2 2 1 2 1 2 2 0 0 2 1 2. చూడండి, దీనికి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 చూడండి, దీనికి ఎల్సిఎం చూడండి 404 2 ఇంటూ 2 ఇంటూ 1. వీటిలో 2 స్క్వేర్ ఇంటూ 101 కదండి, ఇది ఎల్సిఎం వచ్చింది. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 ఇంటీజర్స్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ఈక్వల్స్ టు 4. 4 ఎలా అంటే చూడండి, ఇక్కడ ఎల్సిఎంలో 2 పవర్ 5 ఇంటూ 3 వచ్చింది కదా, ఇక్కడ ఎల్సిఎంలో ఏమొచ్చింది 2 పవర్ ఇంటూ 101. ఇక్కడ వీటిని ఇలా చేస్తాం చూడండి, 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ 3 ఇంటూ 5. రెండిట్లో కామన్గా ఉంది 2 స్క్వేర్ ఉంది కదండి, సో హెచ్సిఎఫ్ వచ్చేసి 4 అవుతుందండి 2 స్క్వేర్. ఇలా 2 పవర్ 5 ఉంది కదా, దీన్ని ఎలా చేస్తామంటే చెప్తాను చూడండి. 2 పవర్ 5 ఉంది కదా, ఇప్పుడు 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్. వీటిని 2 బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ అనేది అడిషన్ అవుతాయి కదండి, ఇంటూ 2 పవర్ 5. ఇది ఫార్ములా ఉంది కదండి, ఫార్ములా చెప్తాను చూడండి. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎం ప్లస్ 1. ఈ ఫార్ములా అనేది ఇక్కడ యూస్ చేస్తాం చూడండి. ఈ ఫార్ములా ఇక్కడ 2 పవర్ 5 ఉంది కదా, వాటిని మనం ఇలా చేస్తామండి. చూడండి, 2 పవర్ ఇంటూ 2 పవర్ 3 చేస్తాం కదా, ఇలా ఇది ఏమంటారండి డివైడ్ చేస్తామండి. నెక్స్ట్ ప్రాబ్లం. వీటిది ఎల్సిఎం ఫార్ములాస్ అండి. ఇవి ఎల్సిఎంకి చేసుకునేటి ఏ ఇంటూ బి బై హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ బై బి. అంటే వీటికి ఈ ఫార్ములా యూస్ చేసి వీటికి ఎల్సిఎం కనుక్కుందామండి. ఎల్సిఎం ఆఫ్ 96 404 ఏ ఏమొచ్చిందండి అంటే ఇచ్చిన వాల్యూస్ ఏంటండి, ఏ ఇంటూ బి 404 బై హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి, ఇక్కడ ముందు దాంట్లో 4 ఈక్వల్స్ టు 96 ఇంటూ ఇక్కడ 4తో ఇక్కడ 404 డివిజిబుల్ అవుతుంది కదండి, 101 టైమ్స్ 96 ఇంటూ 101. 96 ఇంటూ 101 ఈక్వల్స్ టు 9696 అండి. ఎల్సిఎం ఆఫ్ 96 అండ్ 404 ఈజ్ 9696 అండి ఎల్సిఎం. ఓకే, నెక్స్ట్ we will discuss about another problem. Example 3. Find the HCF and LCM of 6, 72 and 120 using the prime factorization method. ఓకే, సేమ్ ప్రాసెస్ అండి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ప్రాబ్లం అనేది ఒక ఈజీగా మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. ఇక టెక్స్ట్ బుక్లో ఉంటే రిమైనింగ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లం అనేది ఎగ్జాక్ట్గా మనకి ఎలా చేయాలి, ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటండి 6, 72 అండ్ 120. 6తో 8 మల్టిప్లై అవుతుందండి, 2 ఇంటూ 3 72, 2 ఇంటూ 2 2 4 4 3 12 12 2
12 3 36, 36 into 2 72 కదా, 120. అలానే సేమ్ అన్నీ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలండి. 2 into 2 4, 4 into 2 8, 8 into 5 40, 40 into 3 120. వీటికి హెచ్సిఎఫ్ చూడాలండి. హెచ్సిఎఫ్ ఆఫ్ 6 72 120. వీటిలో కామన్గా ఉండేది ఏముందండి? 2 2 2. ఓకే, ఇంకొకటి ఏముందండి? 3 3 3. వీటన్నిటిలో కామన్గా ఉండేది 2 into 3 ఈక్వల్ 2 3 ఈక్వల్ టు 6. హెచ్సిఎఫ్ వచ్చేసి 6 అవుతుందండి. కామన్గా ఉండే వాటిని హెచ్సిఎఫ్ అంటారండి. ఎల్సిఎం 6 72 120. వీటికి ఎల్సిఎం చూద్దాం. చూడండి, 6 72 120. 6 72 2తో మల్టిప్లై 2 3 6, 2 3 6, రిమైనింగ్ 1 2, 2 6 12. 2తో అండి 2 6 12 2 0 0. నెక్స్ట్ 3తో మల్టిప్లికేషన్ 3 1 3, 3 1 3, 3 2 6 3, 3 2 6 0 20. నెక్స్ట్ 2తో అండి మల్టిప్లై, రిమైనింగ్ 1 1 2 1. అది అలానే ఉంటుందండి. అంటే డివిజిబుల్ కానేటి అలానే పెట్టాలండి. మిగతాటి మనం డివిజిబుల్ చేయాలి. 2 2 6 12, 2 1 1 2 0 0 10. 2 అండి 2 1 2 3 6 2 5 10. చూడండి ఎల్సిఎం. వీటికి ఎల్సిఎం ఆఫ్ 6 72 120కి ఎల్సిఎం వచ్చేసి ఏముందండి? 2 into 3 into 2 into 2 into 3 into 5. అంటే 2 cube 1 2 3. 2 cube 3 సెన్ వచ్చాయండి. 3 into 3 3 square into 5. టోటల్ 2 cube 8 into 3 square 9 into 5. 8 9 72, 72 into 5 360. ఇలా డిఫైన్ చేయాలండి. హెచ్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంని ఇలా డిఫైన్ చేస్తామండి. ఇలా బై యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్తో ఇలా చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలా చేయాలండి. అదే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ ఇంటూ బి బై ఈ ఎల్సిఎంని ఇక్కడ వచ్చిన ఈ అంటే ఇచ్చిన ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫ్యాక్టర్స్ వాల్యూ ఇస్తారు కదండి క్వశ్చన్లో, వాటిని ఈ హెచ్సిఎఫ్ ఆ వాల్యూస్ ఇంటూ ప్రోడక్ట్ని బై ఎల్సిఎం చేయాలండి. అప్పుడు హెచ్సిఎఫ్ వాల్యూ అనేది ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ అండి, కొన్ని ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ చెప్పుకుందాము, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎక్స్ప్రెస్ ఈచ్ నెంబర్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. చూడండి, 140కి 2 270 140 2 2 3 6, రిమైనింగ్ 1 ఉంటుంది కదండి. 1 0 10 2 5 10 5 5 7 35. 140 ఈక్వల్స్ టు 2 into 2 into 5 into 7. 2 square 5 into 7. ఇవి ప్రైమ్ ఫ్యాక్టర్స్తో మనం ఈ ఎల్సిఎం అనేది చేయాలండి. 156. నెక్స్ట్ 2 156 2 7 14 2 9 8 2 9 2 ఇక్కడ ఏమో 2 7 14 కదా, ఇక్కడ 1 ఉంటుంది. 1 6 2 16 2 8 16 2 2 3 6, రిమైనింగ్ 1 8 2 9 18 39 అండి. 3తో డివిజిబుల్ అవుతుంది కదండి. 3 into 13 39. 156 ఈక్వల్స్ టు 2 square into 3 into 13. ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది చేయాలండి. నెక్స్ట్ 3825 3తో 3 1 3 3 2 6, రిమైనింగ్ 2 3 7 21, రిమైనింగ్ 1 3 1 5 3 5 15. నెక్స్ట్ 3తో అండి 3 4 12 3 2 6, రిమైనింగ్ 1 3 5 15. ఈ 425 5తో డివిజిబుల్ అవుతుందండి. 5 8 40 5 5 25. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవుతుంది 85. 5 1 5 5 7 35. ఎలా అంటే చూడండి, 85 5తో డివిజిబుల్ అవుతుంది కదా. 5 1 5 3 5 7 35 ఇలా చేస్తామండి. నెక్స్ట్ 5005ని 5తో చేస్తామండి. 1001 అవుతుందండి. వీటికి నెక్స్ట్ ఇంకేం లేదండి చేయడానికి, ప్రైమ్ ఫ్యాక్టర్స్ దొరకవు కదా. 5 into 5 50005 ఈక్వల్స్ టు 5 into 1001.
7429కి సేమ్ ఇలానే అండి అన్నీ. ఇది ఒకసారి మీరు చేసి చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. నెక్స్ట్